ఎందుకంటే తెలుసు కదా ఎంత ఇష్టం వస్తుందని మా ఆయన కూడా అంత ఎవరికి తెలియదు. ఆయన ఇంట్లోకి బయటికి రాదు అసలు. రోజున ఒకటి ఈవినింగ్ వస్తాడు. ఇష్టం చూడాలంటే అందరూ కట్టుబడతారు ఏంటి ఇక్కడ. ఇప్పటికి 5 నెలలు అవుతుందండి. ఎప్పుడు వెళ్ళాక 6 నెలలు స్టార్ట్ అవుతుంది. అసలు నేను నైట్లో 11 చెప్పేదానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ పని తెలియదండి. అసలు నేను ఇంకా దాడి అసలు ఏం లేదు. మళ్ళీ వస్తుంటే కూడా అక్కడ ఏమో కనిపించింది. మేము మన మీద వెళ్ళండి నడుచుకుంటూ వస్తున్నాం. నేను నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి వస్తుంటే అనుకోని రీతిలో అసలు పక్క సంఖ్యలో ఉంది. అనుకోని రీతిలో నాకు అక్కడ వచ్చి ఏదో ఎత్తిసినట్టు అసలు నాకు ఏమైందో నాకు తెలియదు. అసలు నేను ఎప్పుడు చూసినా చాలా యాక్టివ్గా ఉంటాను. అసలు అక్కడ రాగా నాకు ఎత్తేసినట్టు నేను మొత్తానికి పడిపోయి ఒక కాలు వెనుకకు ఒక కాలు ముందుకు అయిపోయింది. అసలు పడిపోయినాక నాకు అసలు పడిపోయిన కంబర్ లేకుంటే అప్పుడు నాకు అసలు నేను పడ్డాను అనేది నాకు తెలిసిందండి. అంతే తెలియగానే ఇంకా లేపి నిలబెట్టుకుంటే నాకు ఈ కాలు అసలు నిలబడలేదు. రైట్ సైడ్ నిలబడి మా కాలు జాడి అంటే నా కాలు ఏం లేదు అసలు పోయింది నా కాలు. నేను కాలు జాడి ఏం అసలు ఏం చేయను అంటే సరే అనుకుని అతను ఇంకా అందరు కాలు పెట్టి నాకు పట్టుకొని రాస్తూనే ఉన్నారు. అక్కడ అందరు లేడీస్ అందరూ వచ్చారు. ఇంకా నాతో పాటు నా పాప ఉంది. ఎప్పుడు నా బాబు కూడా వస్తుంది. నా బాబు రాలేదు ఆ రోజు. నా బాబు వస్తే దేవుడు నాకు దండం తెప్పించేవాడేమో. వాళ్ళతో ముందు పరుగులుతూ ఉంటారు. పాప ఒకటి వచ్చినాక నేను ఎత్తుకున్నా. అనుకోని రీతిలో అట్లా అయిపోయింది. ఇంకా అక్కడికి వచ్చినాక నాకు కన్నా లేదు. అసలు అక్కడ వచ్చినాక ఏం కనిపించలేదు. దారి ఏం లేదు, చెత్త లేదు, వాటర్ లేదు, తడి లేదు, ఏం లేదంటే అనుకోకుండా పడిపోయాను. అసలు పడ్డాకనే లేపినాక అప్పుడు ఫస్ట్ వచ్చింది. అదే నేను పడిపోయినా అసలు అనేది అనిపించింది. ఇంకా అదే నైట్లో ఇంకా పక్క వాళ్ళందరూ వచ్చి నాకు హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పి ఆటో వేసారు. గాంధీ హాస్పిటల్కి వెళ్ళినాం. అది అక్కడికి వెళ్తే ఎవరు పట్టించుకున్నట్లేదు. అయినప్పటికీ మాకు ఇక్కడ సిస్టర్ ఉంది. అసలు మాకు ఎందుకు పట్టించుకున్నట్లేదంటే ఎవరు పట్టించుకోలేదు. అయినప్పటికీ 11:30 టైంలో హాస్పిటల్కి వెళ్ళినాము. ఎక్స్రే తీసారు. ఎక్స్రే తీసినాక 3-4 అవుతుంది. ఎక్స్రే డాక్టర్స్ ఏమన్నారంటే కాలు మొత్తం విరిగిపోయిందమ్మా, వేలాడుతుంది, ఇంకా నువ్వు సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. అదే సరే చిన్న ఫ్రాక్చర్ కదా, కాలే జారిందంటే లేదమ్మా మొత్తం తిరిగిపోయింది, అది ఏం లేదు, నీ తొడబాగా మొత్తం విరిగిపోయింది, నీకు ఒక 9 months 1 year టైం పడుతుంది, నువ్వు సర్జరీ చేయించుకున్నావు, కోరుకోలేవు, చనిపోతావని కాల్ చేస్తుంది. అంటే ఒకటి తీర్మానం తీసుకుంటా ఏంటి చూడడం చిన్నది కదండి. ఇంట్లో ఎన్నో సార్లు పడ్డ ప్రెగ్నెంట్ టైంలో టైర్స్ ఉన్నాయి. అయినా నాకు ఏం కాలేదు. నా ప్రెగ్నెంట్ ఉన్న టైంలో పడ్డా ఇంకా ఏం కాలేదు. అక్కడ కూడా జస్ట్ కాదు ఎందుకు ఇట్లా అయిందండి, ఏంటి శోధన అసలు అని మా ఆయన పట్టుకుని గట్టిగా ఇచ్చిన అసలు ఫోన్ కూడా తెచ్చుకోలేదు. మా ఊళ్ళో ఫోన్ చేయడం కూడా ఫోన్ లేదు. మా ఆయన అదే రోజులు 2 గంటల రాత్రికి వచ్చి ఆటో దగ్గర తీసుకొని వచ్చి పెద్ద ఫోన్ తీసుకొని వచ్చి ఎక్స్ట్రా అంతా సెండ్ చేసి మా వాళ్ళకి అందరికీ. మా బంధువులు మొత్తం చాలా మటుకు ఫీల్డ్ వర్క్లో జాబ్ చేస్తారు. ఇంకా మా చెల్లె భర్త చూసి గాంధీలో పట్టించుకోలేదు, నేను ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడనే చేపిస్తున్నాను చెప్తే సరే అక్కడ కూడా నా ఎక్స్రే సెండ్ చేసేదండి. ఎక్స్రే చూసి వాళ్ళందరూ డాక్టర్స్ ఏమన్నారంటే ఆయనకు 20-25 years ఎక్స్పీరియన్స్ ఉందంట. ఆ డాక్టర్ చూపించిన ఆయన ఎక్స్రే మంది చూపిస్తే చాలా క్రిటికల్ ఉంది శ్రీశైలం ఆమెకి, నేను సర్జరీ చేస్తే కానీ తర్వాత ఆమె నడవడానికి 6 months కంప్లీట్ బ్రెడ్ రెస్ట్ ఉండాలి, తర్వాత 6 months తర్వాత స్లోగా నడవాలి, ఆ తర్వాత 9th month తర్వాత ఆమె డ్యూటీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆమె జాబ్ చేసింది కాబట్టి ఆమె కొంచెం ముందే చెప్తాను, ఆమె సిస్టర్ కదా అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నారు. సరే సార్ నేను చెప్తే ఏమనుకుంటాను, వద్దు నువ్వే చెప్పాలని అంటే సార్తో నాకు మాట్లాడేసాను. ఆ సార్ నాకు మాట్లాడినాను, అమ్మ నాకు 25 years ఎక్స్పీరియన్స్, ఇది మేజర్ క్రిటికల్గా నీకు ఫ్రాక్చర్ అయింది నీ కాలు, నేను సర్జరీ చేస్తే కానీ నేను 6 months బెడ్ రెస్ట్లో ఉన్నట్టే. బెడ్ రెస్ట్ అంటే ఏంటి సార్ అని నేను అన్నా, అంటే కదలకుండా పడుకోవాలి అని చెప్పింది. సరే సార్ ఇంకా అనుకొని ఇంకా నేను అదే గాంధీ హాస్పిటల్ నైట్లో ఎక్స్రే తీసుకున్నాం. తెల్లారింది నన్ను ఎవరు పట్టించుకోలేదు. మార్నింగ్ 6 o'clock డాక్టర్స్ వచ్చి నాకు పట్టి కట్టారు అంతే. ఇంకా మా ఇష్టంతో నార్మల్ డిశ్చార్జ్ అని ఇంకా వచ్చేసినాము. ప్రైవేట్లో పోయినప్పుడు కూడా డాక్టర్ ఇంకా మా ఆయనకి మా బంధువులకు అందరికీ చెప్పిండు, ఆమె చాలా క్రిటికల్ ఉంది, ఆమెకు చెప్పకండి, చెప్పినాం మేము ఫీల్డ్ వర్క్లో జాబ్ చేస్తామని, అమ్మాయి లేకపోతే ఆమె చనిపోయే అవకాశాలు ఉన్నాయి, నొప్పి తట్టుకోలేకపోతుంది, చాలా అట్లా పడిపోయింది, 10 అంతస్తుల నుంచి పడినట్లే ఫ్రాక్చర్ అయింది. ఇంత ఘోరంగా ఎట్లా అయిందనంటే తెలుస్తుంది. జస్ట్ కాలేజ్ జరగని చెప్తే వాళ్ళు నమ్మట్లేదు అసలు. సరే ఏదైనప్పటికీ నేను సర్జరీ చేస్తామా, నేను 20-25 నుండి ఎక్స్పీరియన్స్ నాకు,
మంచిగానే నడుస్తావు కానీ చాలా టైం పడుతుంది అని చెప్పింది. సరే అనుకొని సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ చేయించుకుంటే డాక్టర్స్ వాళ్ళంతా మాట్లాడుకుంటే ఇవన్నీ మాటలు కానీ వినబడేది, మాత్రం కాలేకే ఉండేది. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటే లాస్ట్లో ఉన్నాడు, సార్ నేను 3 monthsకి నాకు కంప్లీట్ నాకు మంచిగా అవ్వాలి, నేను డ్యూటీకి వెళ్ళాలి సార్ అంటే స్ప్రేతో 3 months పరుగులు తీయాలంటే నీ దేవుడిని నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నీ దేవుడిని అడగాలి, మా బాధ్యత నేను చేస్తామని సార్ వాళ్ళు చెప్పారు. అదేంటి సార్ మీరు అట్లా చెప్తారు, నేను వెళ్ళలేను అంటే పరుగులు తీసుకోవాలి టైం పడుతుందని చెప్పారు. సర్జరీ మొత్తం అయిపోయినాక వాళ్ళ కంప్యూటర్లో చూసుకుంటున్నా ఎక్స్రే చూసి ఏమన్నారంటే సురేఖ వచ్చినప్పుడు ఎక్స్రే ఎట్లా ఉండేనా ఇప్పుడు నువ్వు ఎక్స్రే చూసుకోమా వెనక్కి, మరి సర్జరీ అయితే అయిపోయింది నీకు మొత్తం అయిపోయింది మొత్తం వెనక్కి మరి చూసుకుంటే చూసుకున్నా నాకు అంత ఏం తెలియలేదు. సార్ సర్జరీ చేసుకుంటాను మా మధ్యని ఆయన దగ్గర ఉంటే మొత్తం అసిస్టెంట్ శ్రీశైలం ఆమెకు మొత్తం దేవుడే సర్జరీ చేసినట్టు ఎవరికి చేసినా కాలికి పదే కనిపిస్తూనే లేదు, మొత్తం మూసుకుపోయిన ఎన్నికలకు కూడా కనిపిస్తలేదు. మీ వద్ద దగ్గర నిజంగా దేవుడు నాకు స్వస్థపరుస్తున్నాడు, పరిచయం కూడా ఆల్రెడీ టౌన్ సార్ అని ఆయన అన్నాడు. ఆయన వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు పట్టి కడుతుంటే వాళ్ళకి అడిగిన ఓటీలో ఏమైంది శ్రీశైలం మధ్య కడితే ఆయన ఏమన్నట్టు వదిలే మొత్తము మేము సర్జరీ చేసినట్టు కూడా సన్నగా పడే కనిపిస్తలేదు, మొత్తానికి సర్జరీ కన్నా మూసుకుపోయింది వదిలే అందుకే అట్లా అన్నాడంటే నేను రేపే నడుస్తున్నట్టు రేపు నడవదు నేను రేపే నడుస్తూ టైం పడితే చెప్పింది కదా అన్నాడు. అనుకుని నేను ఇంకా డిశ్చార్జ్ అయ్యి వచ్చినండి. డిశ్చార్జ్ వచ్చి పడుకుపోయినా నాకు ఎవరు ఆదరించలేరు, నాకు ఏ సేవకుడు రాలేదు, ఎవరు రాలేదు. నాకు ఆత్మీయ సేవకుడు జోనం పాస్టర్ వచ్చి నన్ను ఆదరించాడు. శనివారం డిశ్చార్జ్ వచ్చిన ఆదివారం సార్ నా దగ్గరికి వచ్చి నా చర్చికి వెళ్ళలేకపోతే ఎవరు నాకు ఆదరిస్తారు అనుకున్నాను. సార్ వచ్చి సిస్టర్ మీరు ఎప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటారు, మీరు ఎంత అసలు ఎట్లా అయిపోయింది చెప్పిన సార్ ప్రార్థన చేసి సార్ ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం అన్ని టైంలో దేవుడు సార్ వచ్చేవాడు, పాస్టర్ వచ్చేవాడు, నన్ను ప్రార్థన చేసేవాడు. ఆయన కోసం నేను పైన చర్చ అయిపోతే కూడా 1000 కళ్ళతో ఇప్పుడు చర్చ అయిపోతాయి. ఇప్పుడు పాస్టర్ వచ్చి నా మీద చేపెట్టి ప్రార్థన చేస్తున్నాను. నేను ఆయన మా పిల్లలు 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళమండి. నా పిల్లలు ఇంట్లో చూసి అమ్మ పాస్టర్ వస్తుంది చెప్పేవాళ్ళు. ఆయన కోసం 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళం. పాస్టర్ ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం అప్పుడు గృహ గుడికి వచ్చినప్పుడు కూడా నన్ను ఎంతగానో ప్రార్థన చేసింది. నేను ఇట్లా అయిన కారణం అంటే ఆ దేవుడు తర్వాత పాస్టర్ చాలా మంది గురించి ఎదురు ప్రార్థన చేసింది. ఉపవాస ప్రార్థనలో ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వేసేయ దేవుడు పాస్టర్ దీవించుడు కాక. ఎందుకంటే సార్ నాకు మా ఇంటికి దొరకడము, నాకు అలాంటి పాస్టర్ అయ్యి దొరకడం చాలా అదృష్టం అండి. నాకు దేవుడు ఇచ్చిన బహుమానం నాకైనా. ఎందుకంటే నన్ను స్వస్థత వచ్చింది ఆయన, నేను ఆయన ప్రార్థన వల్లనే. నాకు ఆయన ప్రార్థన ఎంతో మేలు చేసింది. అసలు నేను మళ్ళీ ఫస్ట్ టైం ఎక్స్రేకి వెళ్ళినప్పుడు కూడా ఏం అతకలేదు, నువ్వు ఇంకా రెస్ట్లో ఉండి అనిపోయింది. అయినా కానీ ఆటోలో మళ్ళీ ఏం బాధపడకుండా ఇంటికి వచ్చి కూడా సార్ వచ్చినాక చెప్పిన పాస్టర్ వచ్చినాక అన్నారంటే ఏం భయపడకుండా దేవుడు నీ హృదయాన్ని చూస్తుండు. కొన్ని పరీక్షలు వస్తే నువ్వు దేవుని ప్రార్థన చేసుకో, చిన్న శోధన వస్తే మళ్ళీ నేను దేవునితో ప్రార్థన చేసుకున్నాను. ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నాను. కరెక్ట్ 2 months నేను వాకర్ ప్రార్థన చేసుకోవడం కోసము లాస్ట్ టైం మా ఇంటికి వస్తాడని వెయిటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ సండే చర్చ అవుతుంది, ఏడుస్తున్నా నేను. పాస్టర్ నాకు నడవమని చెప్తారేమో, నేను ఎట్లా నడవాలి, ఎట్లా నాకు భయం అవుతుంది అసలు నేను ఎట్లా నడవాలంటే మా ఆయన ఏం కాదు ప్రార్థన అయితే చేయించుకో వాకర్కి వచ్చి పాస్టర్ వచ్చి వాకర్ పట్టుకొని ప్రార్థన చేసేది. ప్రార్థన చేయగానే వెంటనే అప్పటికి 2 months 10 days అవుతుందండి వాకర్ ప్రార్థన చేయించుకున్నాం. ప్రార్థన చేయకుండా వెంటనే అమ్మ లేవు సిస్టర్ వాకర్ పట్టుకుని నడవమ్మను అని అన్నారు నన్ను. వెంటనే ఇమీడియట్లీ నేను వాకర్ పట్టుకుని ఇంకా నడుస్తూనే ఉన్నా స్పీడ్గా. ఎంత స్పీడ్గా అంటే అసలు ముందులాగానే నేను స్పీడ్గా నడుస్తున్నాను. దేవునికి చాలా వందనాలు. పాస్టర్ నాకు నిండు వందనాలు. పాస్టర్ ఇప్పుడు ఏదో చాలా అద్భుతం ఉంది, చాలా మిరకల్ ఉంది. నేను కళ్ళతో చూస్తున్నాము అన్నీ, మేము కళ్ళతో మాకు అయినాయి కూడా. చాలా వందనాలు పాస్టర్కి. అప్పటి నుండి కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాను. ఇంకా తర్వాత దేవుడు నాకు ఒక 1 month వాకర్ పట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు స్వయంగా నడుస్తున్నాను. స్వయంగా నడిచినప్పుడు కూడా సార్ ప్రార్థన చేసి చేయిట్లో పట్టుకుని నడవమ్మ చేర్చడానికి నడుస్తున్నాను. ఆ తర్వాత ఇంట్లో ఉండి కంటిన్యూగా నేను కన్నీ వదిలేసి స్వయంగా నడుస్తున్నాను.
దేవునికి చాలా వందనాలు. ఫాస్టర్ కూడా నా ఎంతో వందనాలు. ప్రార్థనలు చాలా మిరక్కలు ఉన్నాయి. అన్ని స్వస్థత చేసిన అద్భుత ప్రార్థన చాలా అద్భుతం ఉంది. వాళ్ళ దగ్గర చాలా నిర్మాణం. మీరు ఇంటి ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే నాకు వాళ్ళు 6 months నాకు లీవ్ ఇచ్చారు. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ మంత్ నేను జాయిన్ అవ్వాలి. ఆయన కృప నాకు. ఎందుకంటే సురేఖ సిస్టర్ ఇట్లా అయిందంటే నాకు ఎవరు కూడా అంటే అంత నమ్మట్లేదు. ఆమె ఎంత యాక్టివ్ ఉంటుంది అలాంటి సిస్టర్ అలాంటి ఎక్స్ప్రెస్ ఏం చేసిన వాళ్ళు అప్పుడు వాళ్ళు నమ్మింది అనమాట. నాకు మీరు ఇంకా ప్రార్థన చేయండి. నేను ఇంకా బలంగా ఇంకా 1 month తర్వాత డ్యూటీకి వెళ్ళే కృప కూడా నాకు దేవుడు ఇస్తాడు. దేవుడికి ఇంత వందనాలు. ఫాస్ట్ టైం మరి వందనాలు. చాలా నా అదృష్టము. మీరు మాకు దొరకడం చాలా చాలా అదృష్టం. ఎంత మంచి పాస్టర్, ఎంత పాస్టర్ మా కోసం ఎంతగానో ప్రార్థన చేసి ఎంతగానో ఉపవాసం ప్రార్థనలో మమ్మల్ని గుర్తు చేసుకుంటూ సంఘస్థులు మీరు కూడా చాలా వందనాలు. చాలా థ్యాంక్స్. సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. డాక్టర్స్ బెడ్ రెస్ట్ నడవలేవు 6 months వరకు అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ అర్థమైన సాక్ష్యం. నడవలేవు నువ్వు అని అన్న వారే పోయినసారి మరి అది చూసి ఆ ఎక్స్రే చూసి అది చూసి దేవుడు నీకు హీల్ చేశాడు. నువ్వు నమ్మిన దేవుడే నిన్ను స్వస్థపరిచాడు. ఎవరి నోటి నుండి వచ్చింది అది? డాక్టర్స్ నోటి నుండి. ఆమేన్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకి ప్రతిదీ సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం.